వర్క్ ఎనర్జీ పవర్ లో వర్క్ డన్ బై ఫ్రిక్షన్ మీద ఉన్న ప్రాబ్లం ఇది. ఏం మెన్షన్ చేశాడంటే ఒక మాస్ ఉంది 1 kg, ఎలా ఉంది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉంది అన్నాడు. ఏమి అయితే ఇంక్లినేషన్ ఎంత అన్నాడంటే 30 degrees అని మెన్షన్ చేశాడు క్వశ్చన్ లో. ఏమి అండ్ ఇట్ ఈస్ అట్ రెస్ట్ ఇనిషియల్గా ఇది రెస్ట్ లోనే ఉందని మెన్షన్ చేశాడు. తర్వాత ఏమన్నాడు, ద హోల్ అసెంబ్లీ ఈజ్ మూవింగ్ అప్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ 4 meters అని 4 meter/second అని మెన్షన్ చేశాడు. ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో పైకి ఇలా మూవ్ అవుతుందని క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు. అయితే వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇన్ 2 seconds అంటే అర్థం ఏమంటే ఈ బ్లాక్ కిందికి స్లైడ్ అవ్వకోకుండా ఉండడానికి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత వర్క్ చేసింది అని మెన్షన్ చేస్తున్నాడు క్వశ్చన్ లో. మనం అదే కనుక్కోవాలి వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ అని. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హారిజాంటల్, ఇది ఇంక్లైన్డ్ ప్లేన్, ఇక్కడ యాంగిల్ 30 degrees. ఇది హారిజాంటల్, అగైన్ ఇది ఇంక్లైన్డ్ ప్లేన్, ఇదేమవుతుంది సేమ్ యాంగిల్ 30 degrees అవుతుంది. ఓకేనా, ఇది 30 degrees అయితే డెఫినెట్ గా ఇది ఏమైంటుందంటే 60 అయింటుంది. అండ్ అగైన్ ఇదేమైంటుందంటే మళ్ళీ 30 degrees అయింటుంది. ఇదంతా పర్పెండిక్యులర్ కాబట్టి ఒకటి 60 అయితే ఇంకోటి 30 అయింటుంది. రైట్, ఇది 30 degrees. ఓకే, ఈ బ్లాక్ యొక్క మాస్ 1 kg. సో నేను 1 kg m grams ఉందని అనుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఇలా ఉంటాయి. ఓకే, దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటది, దట్ ఈస్ mg cos 30 degrees. వర్టికల్ కాంపోనెంట్ ఎలా ఉంటది అంటే ఈ డైరెక్షన్ లో ఉంటది, దట్ ఈస్ mg sin 30 degrees. అంటే అర్థం ఏమంటే ఈ mg sin 30 degrees అనేది ఈ బ్లాక్ ని డౌన్ కి స్లైడ్ చేయడానికి హెల్ప్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంటుంది అనమాట. అంటే ఇది ఫ్రిక్షన్ అవుతుంది. రైట్, ఇది రెస్ట్ లోనే ఉంది అని అంటే అర్థం ఏమంటే డౌన్వర్డ్ ఫోర్స్ ఎంతైతే యాక్ట్ అవుతుందో అప్వర్డ్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ కూడా అంతే యాక్ట్ అవుతూ ఉండడం వల్లనే అది రెస్ట్ లో ఉంటుంది అనమాట. అంటే అర్థం ఈక్విలిబ్రియం లో ఉంటే సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అని రాస్తాం కదా. అలాగా సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్స్ అంటే mg sin 30. వీళ్ళిద్దరూ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం వల్ల క్యాన్సిల్ అయిపోయి ఈ బ్లాక్ రెస్ట్ లోనే ఉండిపోయింది అన్నమాట. రైట్, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది, F ఈజ్ ఈక్వల్ టు m అంటే 1 kg, g అంటే 10, sin 30 1/2. సో ఇట్ ఈస్ 5 Newton ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ డిస్టెన్స్ ఇంటూ cos θ. ఇది వర్క్ డన్ ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ F అయితే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, నెక్స్ట్ S ఫైండ్ అవుట్ చేయాలి. S అంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద అసెంబ్లీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. సరే, ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 4 meters. ఎంత టైంలో మెన్షన్ చేశాడంటే 2 seconds అన్నాడు కాబట్టి 2. సో 8 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే థీటా యాంగిల్. థీటా అంటే ఎవరికి మధ్య ఉన్న యాంగిల్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కి మరియు ఈ డిస్ప్లేస్మెంట్ కి. అంటే వీడికి డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఇది అప్పర్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి అప్పర్ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట డిస్ప్లేస్మెంట్. అంటే వీళ్ళిద్దరికి మధ్య ఉన్న యాంగిల్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది పర్పెండిక్యులర్, ఇది 30 degrees, మరి ఇదేమవుతుందంటే 60 degrees అవుతుంది అనమాట. ఓకేనా, ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అవుతుంది. సో ఇప్పుడు థీటా ఎంత అంటే ఇక్కడ 60 degrees అని మీనింగ్. దెన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ 5 Newton, డిస్టెన్స్ 8, cos థీటా అంటే 60 degrees. సో 5 8s are 40, cos 60 వచ్చి 1/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 is 2 20s are. సో వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అంటే 20 joule.